వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నా జగనన్నా నీకు వందనం అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటే మళ్ళీ ఋషికొండ ప్యాలెస్ల సంగతి ఈరోజు మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఈ 24 నెలల కాలంలో ఆ ప్యాలెస్ని ఏ విధంగా వాడాలనుకున్నారు, ఏమన్నా దాని మీద కనీసం ఏదో కమిటీ కూడా వేసినట్టున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. మరి దానికి ఏమన్నా కాస్త ఆలోచించారా? ఎందుకు అని అంటే నెల వచ్చేసరికి 25 లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెడుతున్నారు. ఇంకా మెయింటెనెన్స్కి పెడుతున్నారు. 25 లక్షలు నెలకి 25 లక్షలు అండి. సో దాదాపుగా 3 కోట్ల రూపాయలు సంవత్సరానికి, అంటే ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ పెట్టారు. 2 ఏళ్లలో దాన్ని ఆ గార్డెనింగ్ చేయించడము, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవన్నీ కలిపి 6 కోట్లు ఊరికే. దాంట్లో ఎవరు ఉండరు, ఏ కార్యక్రమాలు జరగవు, ఏమీ జరగవు. అయినా సరే 6 కోట్లు తగలేస్తారు దాని మీద. ఏం చెయ్యాలి అనేది ఇప్పటిదాకా తెలియకపోతే ఫంక్షన్ హాల్స్ కింద ఇచ్చేయండి. ఏ ఫంక్షన్లు జరిగితే కనీసం రోజుకు 1 లక్ష రూపాయలు అన్నీ వస్తాయి. అలా నెలకు 30 లక్షలు వస్తుంది. దాని మెయింటెనెన్స్ దానికి వెళ్ళిపోద్ది 5 లక్షల లాభం. ఎందుకంటే వాటిని ఏ విధంగా వాడాలన్న ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టకూడదు, బట్ తప్పు పట్టాలి. ఈ బిల్డింగ్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా లగ్జూరియస్గా, చాలా విలాసవంతంగా కట్టుకున్నారు. ఆఖరికి అందులో కడుక్కోవాలన్నా కూడా 19 లక్షల తొట్టి వాడాలి. స్నానం చేయడానికైతే 40 లక్షల తొట్టి వాడాలి. అలాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్టు. అందులో హాస్పిటల్కి ఇద్దామంటే హాస్పిటల్గా పనికిరాదు. ఏ రకంగా చూసినా హాస్పిటల్లో చేయడానికి పనికిరాదు. ఆ కన్స్ట్రక్షన్ అలా ఉంది, ఆ ప్లాన్ అలా ఉంది. పోనీ ఏదైనా హోటల్ వాళ్ళకి ఇచ్చేద్దాం రిసార్ట్స్కి అంటే కాస్ట్, అయ్యో బాబోయ్ దాన్ని చాలా మెయింటైన్ చాలా కష్టం అండి, ఎవడు సర్వైవ్ అవ్వలేడు అని చెప్పి పెద్ద వాళ్ళే, పెద్ద ఫ్రాంచైజీల వాళ్ళే చేతులు ఎత్తేసారు. కష్టం అండి చేయడం అని చెప్పని. ఎందుకంటే పూర్తిగా మళ్ళీ దాంట్లో చాలా భాగం డెమాలిష్ చేసి మళ్ళీ ఏదైతే పర్పస్ అనుకుంటారో దానికి అనుగుణంగా మళ్ళీ నిర్మించాల్సి వస్తుంది. ఇప్పటికే 750 కోట్లు బొక్క దానికి, గత ప్రభుత్వంలో ఓవరాల్గా పెట్టినటువంటి దానికి. అండ్ ఇప్పుడు పెట్టినటువంటి ఈ 6 కోట్లు, ఇంకా బిల్లులు, కరెంటు బిల్లులు ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది, కేవలం ఈ బ్యూటిఫికేషన్ వీటికి సంబంధించి మెయింటెనెన్సే 25 లక్షలు అవుతుంది నెలకి, అన్నీ కలుపుకొని. అలాంటిది ఇప్పుడు పెట్టి ఇన్నిసార్లు లీజ్ తీసుకుంటే ఎవడండి వచ్చేది మా దగ్గరికి? ఇందులో ఎవరు వచ్చి ఉంటారు, ఎవరు దీన్ని ఇలా యూజ్ చేస్తారు, సింగిల్గా ఉన్నటువంటివన్నీ కలిపి అని ప్రతి ఒక్కళ్ళు ఒక డౌట్ని రేస్ చేస్తున్నారు. సో ఇంకేముంది, నెక్స్ట్ 30 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి, నన్నెవడరా పీకేది, నన్నెవడ అసలు ఇది చేసేది అని చెప్పి అన్నటువంటి ఆయన కోసం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసి రాష్ట్రంలో కేవలం బటన్ నొక్కడం అనేటువంటి ఒక కార్యక్రమం మాత్రమే చేసి విలాసవంతంగా ఋషికొండ దగ్గర ఎన్జీటీ చివాట్లు పెట్టినా ఏం చేసినా పచ్చటి పర్యావరణాన్ని కూడా అక్కడ తగలేసి ఆల్రెడీ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని పూర్తిగా క్లీన్ చేసేసి ఆదాయం వచ్చేదాన్ని ఇష్టం వచ్చినట్టు కట్టించుకున్నారు. ఇప్పుడు 25 లక్షలు నెలకి ప్రజల మీద పడుతున్నటువంటి భారం. కూటమి ప్రభుత్వాన్ని దాన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. 750 కోట్లు ఆల్రెడీ పోయింది. సరే గంగపాలు 6 కోట్లు, ఇది కూడా గంగపాలే. ఎన్నాళ్ళని పోస్తాం? ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా దానికి. సిఆర్జెడ్ నిబంధనలకు నడ్డు వస్తాయి అక్కడ నిర్మాణం చేసిన దానికి, లేదు అంటే ఇతరత్ర ఉన్నదానికి. కనీసం ఎవరో ఒకళ్ళు దానికి ఒక మంచి ఐడియా అనేది ఇవ్వాలి కదా. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది లోపలికి వెళ్ళి చూసి వచ్చారు కదా. దాని మీద ఆయన సలహా ఇవ్వలేరా? ఈ ఖర్చును తగ్గించలేమా? ఎందుకని ప్రజల పన్నులన్నీ కూడా దాని మీద పెట్టాల్సి వస్తుంది అలాగా? అందుకే జగనన్నకి వందనం ఓ టైటిల్ పెట్టేసి దీనికి హ్యాపీగా ఆ కార్యక్రమాలు నడిపించేయండి, సరిపోతుంది. కానీ ప్రజలకి మాత్రం ఏం చెప్పాల్సినటువంటి పని లేదు దీని మీద, అంతే కదా. ఏం చేయాలండి ఋషికొండని? ఇది ప్రజల్ని అడుగుతున్నాం. గతంలో ఇచ్చినటువంటి ఏవీ వర్కౌట్ అవ్వలేదు, కొత్తగా ఏదైనా చెప్పాలి. ఇప్పుడు దాని నుంచి ఆదాయం రావాలి, ఖచ్చితంగా సస్టైన్ అవ్వాలి. ఏం చేయొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.